త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. టీఆర్ఎస్ పార్టీలో అసలు కేసీఆర్ తర్వాత ఎవరు అనేది మేజర్ క్వశ్చన్. ఎప్పటి నుండో వినిపిస్తున్న ప్రశ్న కూడా. హరీష్ రావు అని కొందరు అంటూ ఉంటే కాదు కేటీఆర్ఏ అని మరికొందరు అంటూ ఉంటారు. అయితే మా బాస్ కేసీఆర్, ఆ తర్వాత అందరూ సమానమే అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇక తాజాగా హరీష్ రావును డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు నియమితులవ్వడం ఈ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. అదే సమయంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు సైతం బాధ్యతలను అప్పగించారు. మరి ఈ నిర్ణయాలను అసలు ఎలా చూడాలి అనేది ఇప్పుడు సార్తో డిస్కస్ చేద్దాం. సుయేష్ సార్, ఒక్కసారిగా ఇటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావును నియమించడం ఎలా చూడాలి అంటారు? ద సేమ్ టైం ఫస్ట్ నుండి కవిత వైఖరి కూడా ఒకసారి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఆవిడ హరీష్ రావును టార్గెట్ చేస్తూనే ఉన్నారు బీఆర్ఎస్కు సంబంధించి హరీష్ రావును. సో కవితకు సైతం ఎండ్ మొత్తానికి కూడా ఒక సిగ్నల్ అని చెప్పుకోవాలా, హరీష్ రావుకు ఒక ప్రాధాన్యత ఉంటుంది అంటూ. కవితను దృష్టిలో పెట్టుకోనో, కవితకు సిగ్నల్ ఇవ్వటానికో కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటానని అనుకోను. నాకున్న సమాచారం ప్రకారం కేసీఆర్ అసలు కవిత ఫినామినాను కంప్లీట్గా ఇగ్నోర్ చేయడమే కాకుండా మీరు కూడా పట్టించుకోకండి అన్నారు. ఎందుకంటే కవిత ఏమీ బీఆర్ఎస్లో భూకంపం సృష్టించలేదు కదా. బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున వలసలు ఏమీ కవిత శిబిరానికి పోలేదు. ప్రజల్లో కవిత తిరుగుతుంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఒక పెద్ద ప్రజా సమీకరణ కవిత వైపుగా ఏమీ రావడం లేదు. అయితే కవిత కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నది. ఆ క్వశ్చన్స్ బీఆర్ఎస్ని ఎంబరాస్మెంట్ గురి చేస్తున్నాయి. కవిత రైజ్ చేస్తున్న క్వశ్చన్స్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఆయుధాలు అవుతున్నాయి. సో పబ్లిక్ డొమైన్లో బీఆర్ఎస్ పార్టీ అప్రతిష్ట కావటానికి ఉపయోగపడుతున్నాయి. అంతే తప్ప పార్టీకి పెద్దగా రాజకీయంగా షేక్ చేయడం లేదు కవిత తిరుగుబాటు. అందువల్ల కవితను దృష్టిలో పెట్టుకునే హరీష్ రావుకు డిప్యూటీ పార్టీ లీడర్గా అసెంబ్లీలో ఇచ్చాడని నేను అనుకోను. బట్ ఒకటి మాత్రం నిజం, కవిత తిరుగుబాటు తర్వాత హరీష్ రావు ఇండిస్పెన్సిబుల్ అయ్యాడు. ఇంకా హరీష్ రావు పొజిషన్ బీఆర్ఎస్లో మరింత కన్సాలిడేట్ అయిన మాట నిజం. దానివల్లనే ఉపనాయకుడిగా ఇచ్చారు కవితను సిగ్నల్ ఇవ్వటానికని నేను అనుకోను. కానీ కవిత తిరుగుబాటు హరీష్ రావు అనివార్యతను పెంచింది. హరీష్ రావుకు వ్యతిరేకంగా కవిత పోరాటం. ఎందుకంటే ఫ్యామిలీలో హరీష్ రావును కనుక పక్కన పెడితే తనకు కేటీఆర్కు మధ్యనే ఉంటుంది అనేది కవిత ఈక్వేషన్, కవిత స్కెచ్. కానీ కవిత తిరుగుబాటు వల్ల కవిత ఏది జరగకూడదని అనుకుందో అదే జరుగుతుంది. హరీష్ రావు మరింత కన్సాలిడేట్ అయ్యాడు. మీకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వరంగల్లో బీఆర్ఎస్ సభలో హరీష్ రావు కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ ఫ్లెక్సీలు తప్ప ఇంకా ఎవరి కటౌట్లు కనిపించలేదు. అందులో హరీష్ రావు కటౌట్ అసలే కనిపించలేదు. ఆ సభకు హరీష్ రావు దాదాపు దూరం ఉంచారని కూడా వార్తలు వచ్చాయి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు హరీష్ రావును తిరిగి ఉపనాయకుడిగా చేసే స్థాయికి వచ్చింది. అంటే క్లియర్గా కవిత చేసిన టార్గెట్ అది రివర్స్లో హరీష్ రావుకి ఉపయోగపడింది. సో అంతవరకు నిజం. ఇక హరీష్ రావు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్లో ఇండిస్పెన్సిబుల్. హరీష్ రావు స్ట్రెంగ్త్ ఏంటంటే ఆయనకున్న శక్తి సామర్థ్యాలు, ఆయనకున్న ప్రజా సంబంధాలు, పార్టీలోనూ బయట హరీష్ రావుకు ఉన్నటువంటి గుడ్ విల్. మీకు ఈవెన్ రాజకీయ ప్రత్యర్థుల్లో కూడా హరీష్ రావు అంటే ఆ గుడ్ విల్ ఉంటుంది. ఎందుకంటే ఆయన డీల్ చేసే వ్యవహార సరళి కావచ్చు, ఆయన ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరు కావచ్చు. నిన్నగాక మొన్న చూడండి, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పై చేయి సాధించింది. కానీ సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యత హరీష్ రావు పుణ్యమాన్ని సాధించగలిగారు. సో ఎలక్టోరల్లీ హరీష్ రావు ప్రూవెన్ టు బి ఇండిస్పెన్సిబుల్. పార్టీలోనూ బయట ప్రజల్లోనూ బీఆర్ఎస్ ఫాలోయింగ్లోనూ తిరుగులేని గుర్తింపు ఉంది. సో అందువల్ల హరీష్ రావును ఉపనాయకుని చేయడం ద్వారా మరోసారి రుజువైంది ఏంటంటే హరీష్ రావు ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ బీఆర్ఎస్ అని. అన్నిటికీ మించి హరీష్ రావు ఏం పార్టీని డిస్టర్బ్ చేయడం లేదు. సొంత కూతురు కవిత డిస్టర్బ్ చేసిన మేనల్లుడైన హరీష్ రావు ఇప్పటి వరకు పార్టీని డిస్టర్బ్ చేయలేదు. ఇన్నిసార్లు కేటీఆర్ హరీష్ రావును పక్కకు పెట్టారు అని ఎన్నిసార్లు వార్తలు వచ్చినా హరీష్ రావు బహుశా మౌనవేదన అనుభవించి ఉండాలి తప్ప బయటికి వ్యక్తం చేయలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా తన కృషి ఉంది. కానీ కాళేశ్వరం ఇనాగ్రేషన్ అప్పుడు హరీష్ రావు అక్కడ లేడు. నాకు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, రాజకీయ వర్గాల కథనాల ప్రకారం టీవీలో ఇంట్లో కూర్చొని లైవ్లో టీవీ చూడాల్సిన పరిస్థితి అని అన్నారు. ఎంత నిజమో తెలియదు. కానీ సో హరీష్ రావు ఇటీవల వరంగల్
బహిరంగ సభలు ఇలా అనేక సందర్భాల్లో హరీష్ రావును పక్కకు పెట్టిన మాట నిజం. ఆ సమయంలో ఆయన ఆవేదన పడి ఉంటాడు, మౌనవేదన పడి ఉంటాడు. కానీ బయటికి వచ్చి ఎన్నడూ కేసీఆర్కి వ్యతిరేకంగానో, పార్టీకి వ్యతిరేకంగానో, ఈవెన్ కేటీఆర్కి వ్యతిరేకంగా కూడా ఒక్క మాట అనలే. ఈవెన్ ఆ మాట కలిస్తే కేటీఆర్ కూడా బహిరంగంగా ఎక్కడ హరీష్ రావును తగ్గించే రీతిలో మాట్లాడలేదు. సో అందువల్ల మొదటి నుంచి కూడా ఆ రకమైన డీసెన్సీ మెయింటైన్ చేస్తున్నారు కూడా. సో హరీష్ రావు ఏంటంటే కేసీఆర్ ఉన్నంత కాలం ఐ డోంట్ థింక్ హరీష్ రావు విల్ ఎవర్ రివోల్ట్. సో కేసీఆర్ యాక్టివ్గా క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నంత కాలం హరీష్ రావు తిరుగుబాటు అనేది జరగదు నాకు తెలిసినంత వరకు. బీఆర్ఎస్ వర్గాలలో చూసినా కూడా ఆ ధైర్యం, ఆ సాహసం చేయడు. ఒక రకంగా కృతజ్ఞతా భావం, మా మెనమామ పట్ల ఆ గౌరవము, ఆ కృతజ్ఞతా భావం ఉంది. ఇక తర్వాత కేసీఆర్ తర్వాత వారసుడు ఎవరు అన్నప్పుడు ఇక అప్పటి వరకు సొంత కూతురే తిరుగుబాటు చేసింది. ఇక ఎవరు తిరుగుబాటు చేస్తారు, ఎవరు తిరుగుబాటు చేయరు అనేది ఎవరము చెప్పలేము. ఎందుకంటే ఉండే కుర్చీ ఒకటి. కేటీఆర్ ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో, సో కేటీఆర్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆయనకు కూడా పార్టీలో తన స్థానాన్ని తాను ప్రూవ్ చేసుకున్నాడు. అప్పుడు వెరీ డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు తమిళనాడులో అలగిరి స్టాలిన్ మధ్య పోటీ ఉన్న స్టాలిన్ అతో పోలిస్తే అలగిరి డిస్ప్రూవ్ అయ్యాడు, అలగిరి ఫెయిల్ అయ్యాడు. మీకు తేజస్వి యాదవ్తో పోలిస్తే తేజ్ ప్రతాప్ ఫెయిల్ అయ్యాడు. సో అందువల్ల అక్కడ ఈజీ అయింది. ఇక్కడ కేటీఆర్ విషయంలో, హరీష్ రావు విషయంలో ఎవరో ఒకరు ఫెయిల్ అయి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. కానీ కేటీఆర్ హరీష్ రావు కాంపిటెంట్గా కనబడే వరకు ఎవరు అనే ప్రశ్న ముందుకు వస్తుంది. తండ్రిగా సహజంగా మన దేశంలో ఇతరులపైన మేనల్లుడి పైన ఎంత ప్రేమ ఉన్నా, ఎవరిపైన ఎంత ప్రేమ ఉన్నా కొడుకే. సో అందువల్ల కేటీఆర్నే వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు తప్ప హరీష్ రావుని చేయలేదు కదా. కేటీఆర్నే వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు హరీష్ రావును వన్ ఆఫ్ ద డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చేయడంలో ఆశ్చర్యమే ఉంది. అల్టిమేట్గా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండగా మీకు తలసాన్తో, సవితాంధ్రతో కలిపి వన్ ఆఫ్ ద డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చేయరు కదా. అందువల్ల హరీష్ రావుకి ఇప్పుడు ఇచ్చిన బాధ్యత కేటీఆర్కి ఏ రకంగానూ పోటీ కాదు. ఎస్ సార్. సో ఎస్, థర్డ్ టాపిక్ చూద్దాం.